హలో గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రధానంగా ప్రతిరోజు కూడా మనం ఒక పత్రిక చూసుకున్నాం. ఏం పత్రిక అంటే అందాల బొమ్మ దినపత్రిక. అందాల బొమ్మ దినపత్రికలో వచ్చేటువంటి వార్తలతోనే మనం కథనాలు స్టార్ట్ చేసినాం. ఆ అందాల బొమ్మ దినపత్రిక ఏం వార్తలు మోసుకొస్తుందో కూడా మీకు తెలుసు. ఆ అందాల బొమ్మ దినపత్రిక మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాగోతము అంతా ఏ తప్పు చేసినా కరెక్టే అని చూపెట్టేటువంటి వార్త. ఆ పత్రికతోనే స్టార్ట్ చేసినాం. కానీ ఇవాళ మనం ఏం చేద్దామంటే సాక్షి దినపత్రికలో వచ్చేటువంటి వార్తలు ఏందో చూసుకుందాం. ఇవాళ ఒకరోజు సాక్షి దినపత్రికతోని వార్తలు స్టార్ట్ చేద్దాం. ఇది చాలా రోజులుగా కూడా మనం ఈ పేపర్ను చూడలేదు. ఇవాళ ఈ పేపర్తోనే స్టార్ట్ చేద్దాం. కానీ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎండలు ఏ విధంగా అయితే వేడిగా ఉన్నాయో రాష్ట్రంలో పార్టీలు కూడా అదే రకంగా గరంగా ఉన్నాయి. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వేడి ఎక్కువైపోతుంది. ఎన్నికల్లో వేడి ఎక్కువైపోతుంది, అటు ఎండలు కూడా బగబగమడుతున్నాయి. ఇక నిన్న ఇవాళ కొంచెం వాతావరణం కూల్గా మారింది. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడం వల్ల వాతావరణం కొంచెం చల్లబడింది. ఇక జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని మోదీ చెప్తుండు. జమ్మూ కాశ్మీర్లో కూడా శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్తున్నటువంటి మోదీ. ఇక రాష్ట్రపతి పాలనకు కుట్ర. అయితే ఈ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఇరుక్కబోయినాడు కదా, అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి కుట్ర బన్నుతున్నారని ఇక మొత్తానికి రాష్ట్ర మహిళా మంత్రి అతిషి ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. ఇక పోలీసులకు అర్చకులు డ్రెస్ అట. మరి పోలీసులకు అర్చకులు డ్రెస్లు ఎందుకు వేసిర్రావు మరి అర్థం కాదు. పోలీసులకు అర్చకులు డ్రెస్ వేసిరట. మరి అర్చకుల్లాగా డ్రెస్ వేసి మరి గూఢాచారి వ్యవస్థ అంటే అక్కడ లోపల ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, మరి ప్రజలు అక్కడికి వచ్చే భక్తులు మరి అర్చకులపైన ఎలాంటి అపోహలు చూపెడుతున్నారు అనేటువంటి ఆలోచనకు ఈ డ్రెస్సులు వేసుకున్నారా, మరి ఇంకా ఏదైనా పసిగట్టడానికి ఏదైనా ఎంక్వైరీ చేయడానికి ఇట్లా ఈ డ్రెస్సులు వేసుకున్నారో తెలియదు. మొత్తానికి మాత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు ఇక నిర్వర్తించే పోలీసులు ఇక ధోతీ కుర్తా, ఇక మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. ఇట్లా ఉంది. ఇక ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమైన ఇరాన్. మొత్తానికి ఇజ్రాయెల్ పైన దాడికి సిద్ధమైనటువంటి ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఇక ప్రతి దాడికి ఇజ్రాయెల్ కూడా సైతం రెడీ అయింది. ఈ యుద్ధమేంద్రా బాబు, 48 గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉందట. ఈ యుద్ధం ఏందో మరి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇంకేమవుతాయో మరి. దేశాలకు కూడా ముప్పు పొంచి ఉండొచ్చు. వాళ్ళ యుద్ధాలు బాగానే ఉంటాయి, మరి చుట్టుపక్కల కూడా పరిస్థితులు తారుమారు అయిపోతాయి కదా. ఇక రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు. మా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముంగటికి వచ్చి చెప్తుండయా, అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు చేస్తామంటున్నాడు. మరి మొన్నటిదాకా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా మోసం చేసిన మరి రేవంత్ రెడ్డిని ఏం చేయాలి? రుణమాఫీ ఇస్తామంటే రుణమాఫీ చేస్తామనే, రైతు బంద్ వేస్తామనే, రైతులకు బోనస్ ఇస్తామనే, రైతులను మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏం ఎత్తుకుంటారు, రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. మరి నీ ముఖ్యమంత్రి పదవిని కూడా రద్దు చేయాలి. నువ్వు మోసం చేసినావు, ప్రత్యేకంగా నువ్వు మొట్టమొదటిసారిగా మోసం చేసినావు రైతులను. ఇక అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదు, లాస్ట్కి వచ్చి తగుదనమ్మా అంటూ చివరిలో ఈ మాటలు మాట్లాడతారు. మొదటి నుండి పంటలు ఎండిపోయి గోసపడతా ఉంటే గవి పక్కన పడేసి నాయన ఇప్పుడు ముంగటికి వచ్చి గిదేం మాటరా నాయనో, ఇది మామూలుగా లేదు బిడ్డ. రైతులను మోసగిస్తే ఉపేక్షించేదే లేదు, రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. ఈ పాట ఏంది బాబు? మొన్నటిదాకా పట్టించుకున్న నాదులు లేడు. ఉన్న వడ్లు ఉన్న వరిసేళ్ళు గంగల పోయినాయి, నీళ్ళు లేక ఎండిపోయినాయి. గా కథలన్నీ జరిగినాక చివరికి ధాన్యం కొనే కాడికి వచ్చి నేనున్నానని చెప్తుంటే ఈ మాటకు ప్రజలారా ఒక్కసారి ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి జరా. ఇక మిల్లర్లకు కష్టం మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఇక సిఎస్ సహా ఉన్నత అధికారులు కొనుగోళ్లు పర్యవేక్షించాలి. తాగునీటికి ఎక్కడా ఇబ్బంది ఏర్పడకుండా చూడాలి. సచివాలయంలో సీఎం సమీక్ష. తాగునీటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలట. హైదరాబాద్లో కొన్ని చోట్ల నీళ్లు పోతున్నాయట, కొన్ని చోట్ల పోతలేవట.
ఇదేందా నీళ్లు పోతలేవంటే ఇది రాజకీయ కుట్రనే అంటుండ్రు. మళ్ళా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని మాట్లాడతారు. మరి నువ్వు ప్రత్యేకంగా అధికారులను నియమించినారు, ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించి 100 కోట్లు ఖర్చు పెడతానన్నావు తాగునీళ్ళ కోసం. మరి ఎక్కడ బాయే? మరి నీళ్ళు ఎటు బాయే? కొందరికి పోబట్టే కొందరికి పోకబాయే. మరి ఎట్లా? ఈ విషయంలో తప్పు ఎవరిది? మరి అక్కడ గద్దె మీద ఉన్నది నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, నీ హోదాలనే నీ ప్రమేయంతోనే నడవాలి రాష్ట్రం అంతా. మరి ఎట్లా మళ్ళా ఈ ఒడిదొడుకులు జరిగితే మరి ఎట్లా? ఎవరు చర్యలు తీసుకోవాలి? ఇక రైతులను మోసం చేస్తే మిల్లర్లు వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బాగానే జారీ చేసినారు. నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. ఈ కేసీఆర్ చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నాడు. ఇక తన పార్టీ తను కాపాడుకోవాలి కదా. బీఆర్ఎస్ పార్టీకి అధినేత తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ రాష్ట్రాన్నే తీసుకొచ్చిండు. తన పార్టీ కోసం తను తిప్పలు పడతాడు. తను తిప్పలు పడుతుంటే కొంతమంది ఎమ్మెల్యేలు మంచిగా జారుకుంటారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, మరి ఆడికన్నా పోయి తలదాచుకుందాం అనే ఆలోచనలో గాడికి పోతురు. ఆ పార్టీలలో పోతురు. కాంగ్రెస్ లేదు, ఏది లేదు, లొట్టపీస్ ఏది లేదు. మొత్తం మీద పోవాలి, అధికారాన్ని కాపాడుకోవాలి, మేము ఏదన్నా చెప్తే పని కావాలి, మా ఆస్తులు కాపాడుకోవాలి, మాకు హోదా కావాలి. వేరే పార్టీలలో ఉంటే ఒత్తుతారు, ముళ్ళిగట్టేసి ఒత్తుతారని భయానికి ఇంత జంప్ అయిపోతురు, మొత్తం జంపు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి సభ హాజరు కానున్న పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి సబితా తదితరులు. కేసీఆర్ తదుపరి సభల ఇక యాత్రలపైన త్వరలోనే స్పష్టత. ఇక సభలు ఎక్కడెక్కడ పెడతాం, ఎక్కడెక్కడ యాత్రలు చేస్తాం, అవన్నీ స్పష్టత ఇస్తాడట. ఒక్కసారి చూడురు. ఇక బీఆర్ఎస్ వరంగల్ బరిలో సుధీర్ కుమార్. ఉద్యమ నేపథ్యం, పార్టీ పట్ల విధేయత మేరకు అవకాశం. ఇక పార్టీ ముఖ్య నేతలతో చర్చ అనంతరం ఖరారు చేసిన కేసీఆర్. ఇక ఎవరా పెద్ద సారు, ఎక్కడ, ఏ విషయంలో? వేణుమాధవ్ కిడ్నాప్ కేసులో కీలకంగా నిందితుడు కృష్ణారావు. ఆయన ద్వారానే ఈ వ్యవహారం ఉన్నతాధికారి వద్దకు. మనీ లాండరింగ్, ఉగ్రవాదం అంటూ ఇక బాధితుడికి బెదిరింపులు. ఇక డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించిన వేణుమాధవ్ స్నేహితుడు. దీని వెనక హైఆర్ యాప్ ఉన్నారని కూడా చెప్పినటువంటి రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్స్ ఇది ఇట్లా ఉంటే ఇక ఆమె సూత్రధారి, పాత్రధారి కవిత. నేను అందులో ఎమ్మెల్సీ ఈ కవిత చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నిందితురాల్ని కాదు, అందులో ఒక బాధితురాల్ని అని చెప్పింది. మరి ఇవాళ ఆమె సూత్రధారి, పాత్రధారి కూడా అంటున్నారు. కవిత కస్టడీ పిటిషన్లో ఇక సిబిఐ ఆరోపణలు, భూ కొనుగోలు డీల్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. లిక్కర్ స్కామ్లో ఆమె బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక 5 రోజులు కస్టడీకి ఇవ్వాలన్న దర్యాప్తు సంస్థ. కవితను అన్యాయంగా అరెస్టు చేశారన్న ఆమె న్యాయవాది. 3 రోజుల కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి. కవితను అక్రమంగా అరెస్టు చేశారు, అన్యాయంగా అరెస్టు చేసినారని కవిత న్యాయవాది చెప్తున్నారు. ఇక మోసాలు కావాలా, మంచి కొనసాగాల. జగన్ పాపం, జగన్ తిప్పలు జగన్ పడతాడు. ముగ్గురు ఒకటైర్రు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 ఒక్కటయ్యి ఒక్క దగ్గరకు వచ్చి జగన్ను పొక్కల వారేద్దాం అనేటువంటి ఆలోచనతో, కప్పేద్దామనే ఆలోచనతో వచ్చారు. పాపం జగన్ ఒంటరి వాడైపోయాడు. వాళ్ళ చెల్లె కూడా ఉందిగా, మన చెల్లె. ఆ చెల్లె కూడా కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్ ఓ పక్క, ఇక ఈ 3 పార్టీలు ఓ పక్క. పాపం జగన్ అన్యాయం అయిపోయాడు, ఒంటరి వాడైపోయాడు. ఇక ఏడుస్తుండు, అవ్వను పట్టుకొని ఏడుస్తుండు. ఇక అవ్వతో ఆప్యాయంగా మాట్లాడుతుండు. ఏం మాట్లాడినా నీ బతికి ఎటుపోతుందో ఏమో మరి. జగన్మోహన్ రెడ్డి మీ బాపుని తలుసుకోవాలి నువ్వు. ఇక పూతరాలి, కాయ కుల్లి. పూతరాలింది, కాయ కుల్లింది. ముందుగా మురిసిన మామిడి, ఇక ఆపై పూత కాయలను దెబ్బతీసిన తేనె మంచు పురుగు. ఇక మందులు పిచకారి చేసిన చిక్కని కాయ అంతంతే. ఇక తగ్గిన దిగుబడి, గిట్టుబాటు కాని ధర. మామిడికాయలో వచ్చినటువంటి కరువు. నేడు రేపు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు పడినట్ట నేడు రేపు. ఇక తెలంగాణకు 8.5 టీఎంసీలు. తెలంగాణకు 8.5 టీఎంసీలు వేసవి తాగునీటి సరఫరాల కోసం కేటాయింపు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించిన కమిటీ తదుపరి అవసరాలపై మళ్ళీ భేటీ కానున్నారట. మొత్తానికి 8.5 టీఎంసీల నీళ్ళనైతే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేస్తున్నారు. ఇక ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ
ప్రైవేటు కాలేజీల్లో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు. అరే నాయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఒకటే చెప్తానా, గీ ఫీజులు అయితే తగ్గించాలి. నువ్వు ఎంత పరిపాలన చేసినా గీ స్కూళ్ళ ఫీజులు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. హాస్పిటళ్ళల్లో కూడా అడ్డగోలుగా ఫీజులు, ఈ టెస్టు ఆ టెస్టు, మన్ను మసానం బోందా భోజం అని గుంజుడు డబ్బులు ఒక్కొక్కరికి. ఈయనగా నాకు 4,000 పెన్షన్ ఇస్తే 4,000 గుండు కొడుతుండాడ. డాక్టర్ గుండు కొడుతుండు, ఇటు పోతే మన స్కూళ్ళలో కూడా గుండు కొట్టే పరిస్థితి. గీవి ముందుగా కంట్రోల్ పెట్టాలి, వాళ్ళకు ఒక పద్ధతి పెట్టాలి, గింత తీసుకోవాలి, దీనికి ఇంత తీసుకోవాలని చెప్పాలి. ఒక్కొక్క స్కూల్ మీద దాడి చేయండి. అడ్డగోలుగా ఫీజులు పెంచిన కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు. ఇక 1.25 లక్షల నుంచి 2 లక్షల వరకు వార్షిక ఫీజులు. ఇక హాస్టల్ ఫీజు కలిపి 3.25 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నారంట. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏడాదికి 90,000 పైనే అడుగుతున్నటువంటి తీరు. నిర్వహణ ఖర్చులు, ఫ్యాకల్టీ వేతనాలు ఇక పెరిగాయనేటువంటి వాదన. సుమారు 4 లక్షల మంది విద్యార్థులపైన ప్రభావం పడుతుంది. అంత ఫీజులు ఎలా కట్టడమని ఇక వాపోతున్న తల్లిదండ్రులు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులు నియంత్రించాలని డిమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో తామేమీ చేయలేమన్నటువంటి ఇంటర్ బోర్డు. ఇక సర్కారు స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న విద్యార్థి సంఘాలు. స్పందించాలి, సర్కారు స్పందించకపోతే మరి దుమ్ము పోసినట్టు అవుతుంది, ఆగమైపోతుంది బతుకు. సర్కారును ఎన్నుకున్నదే స్పందించడానికి. మరి రేవంత్ రెడ్డి మరి ఈ పని కూడా చేయకపోతే ఆగమే అయిపోతుంది రాష్ట్రమంతా. ఇక పసిడి పరుగులు పెడుతుంది, వెండి మెరుపులు మెరుస్తుంది. 10 గ్రాముల బంగారం వచ్చేసి 75,000 రూపాయలు వలుకుతుంది. 10 గ్రాముల బంగారం. ఇక 85,500కు చేరిన కిలో వెండి 85,500కు చేరింది. మరి పెళ్ళిళ్ళ పర్వమా మరి ఇంకేమన్నా ఈ రకంగా పెరిగిపోయింది, అడ్డగోలు పెరిగిపోయింది బంగారం ధర. ఇక తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి వచ్చేసి 5 ఇట్లా ఉన్నది పసిడి. ఇక మొత్తం మీద బంగారం అయితే అడ్డగోలుగా పెరిగింది. జర్ర పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్లకు ఇది దిగుబండ, గుండెల మీద గుబేలమన్నట్టుగానే ఉన్నది. మొత్తం మీద బంగారం అయితే అడ్డగోలు రేటు పెరిగింది. ఇక దీనిలో తగ్గేదే లేదు. ఇక ఏపీకి 5.5 టీఎంసీలు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీలో నిర్ణయం అయిపోయింది. ఇంకొకటి 15 వరకు కవితకు సిబిఐ కస్టడీ విధించింది. నెక్స్ట్ వచ్చేసి వచ్చింది చూడు. ఇక మన ముఖ్యమంత్రి, రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించకు. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సొమ్ము తరలింపు. ఇక ఎస్ఐని మార్చి రవాణా బాధ్యతల అప్పగింత. రాధాకిషన్ రావు రిమాండ్. ఇక రిపోర్టులో విస్మయకర అంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ. మొత్తం మీద ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సొమ్ము తరలించిందంట, ఫోన్ ట్యాపింగ్లో వెలువడిందంట. ఇది ఈనాడులో రాసినటువంటి వార్త. ఇక వరంగల్ భారాస అభ్యర్థిగా సుధీర్ కుమార్ ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ సుధీర్ కుమార్ను మొత్తానికి వరంగల్ భారాస అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక 20వ తేదీ తర్వాతే ఇంటర్ ఫలితాలు ఎప్పుడైనా వేచి చూస్తున్నారా? 20వ తేదీ తర్వాతనే ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. అంత పెద్దగా ఇల్లు ఒకటే బంగారం రేట్ అయితే అడ్డగోలుగా పెరిగింది, అదే వార్త వచ్చింది. ఇక గిగ్ వర్కర్ల గుర్తింపునకు కొత్త యాప్. ఎన్నికల కోడ్ ముగియగానే ఆ ప్రారంభానికి చర్యలు. ఆంధ్రజ్యోతి కథనానికి ప్రభుత్వ స్పందన అన్నట్ట గిగ్ వర్కర్ల కోసం. ఇక తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక తూట చాలు. ఇక సింహమని చెప్తుర్రు కదా, బయటకు రానివ్వండి. పిల్లలు కుక్కలతో పోరాడేవాడిని కాదు, సింహం అంట బయటకు వస్తాడంట. ఇక జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలెట్టనే లేదు. చూసినావా, నేను చెప్పినా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నదే ప్రతీకారం తీర్చుకోవడానికి. అది మొదలు పెట్టలేదు అంటుండే, ఆల్రెడీ మొదలు పెట్టిండు, నడుస్తూనే ఉన్నది. అదే కథ మీద అదే పని మీద ఉన్నాడు, అదే తరహాలో నడుస్తుండు. ప్రజల గురించి అసలే పట్టించుకోడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే వ్యవహారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తుండు. ముఖ్యంగా కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం 2 నెలల్లో తేలిపోతుంది. 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ. 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ ఇచ్చిందంట. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు. ఇక 400 రావాలంటే పాక్ ఎన్నికల్లోనూ గెలవాలి. ఇక నిధులు ఇచ్చి బడే బాయ్ అనిపించుకోమన్న మోదీతో సమావేశం ప్రభుత్వాది
నేతల భేటీ మాత్రమే, ఇక వ్యవస్థలతో పోరాడను, ఇక సత్సంబంధాలే కొరత. మోదీ అదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు, ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడి పెట్టించా, ఇక పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ అసలే చేయనివ్వ అంటుండు. అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రినయ్యే వాణ్ణి. అది ఇక నువ్వు అధికారం ఏమున్నది, బోందా భోజనం ఏమున్నది, మొత్తం మీద అధికారం కోసం వచ్చి నువ్వు కక్ష సాధింపు కొరకు వచ్చినావు కదా నువ్వు. అవును, కానీ సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం ఏంటి? సీఎంగా ఉండి బీజేపీ చేరుతావు మరి, లేకపోతే నిన్ను విసుకుతారు. రేవంత్ రెడ్డిని పిసుకుతాడు మరి నరేంద్ర మోడీ చేరకపోతే. అందుకే చేరాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలన్నా, ఆయన బతకాలన్నా బీజేపీలో చేరాలి. ఇక పోరాడి సీఎం నయ్యా, ఎవరి దయతో కాదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు అవసరమా? ఎవరి దయతో కాదు, ప్రజలంతా ఓట్లేలే నీకు. ఇక మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది. ఇక మందిర్ పనిచేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు. రాహుల్ ఖర్గే వేణుగోపాల్లో ఒకరు ప్రధాని, రాహుల్ ఖర్గే వేణుగోపాల్ ఇందులో ఒకరు ప్రధానిగా ఉంటారట. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్, యాప్కి అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షం. అమ్మా ఏం చప్పట్లు కొట్టిరా దీనికి, అన్ని బొల్ల కబుర్లు, ఇవన్నీ మాటలు గిట్లే ఉంటాయి. రేవంత్ రెడ్డి కథలే వేరుంటాయి. కేసీఆర్ ఏమో పంట పొలాల పోటీ తిరుగుతుంటే రేవంత్ రెడ్డి పోయి అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తుండు. ఇక వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనట. 65,000 కోట్లు హెచ్ఏఎల్కు భారీ ఆఫర్. ఇక ఐపీఎల్ టికెట్ల గోల్మాల్. ఈ ఐపీఎల్ మ్యాచ్కు పోయాడు రేవంత్ రెడ్డి, ఐపీఎల్ మ్యాచ్కు పోయాడు. కేసీఆర్ ఏమో పంట పొలాల పోటీ తిరుగుతుంటే ఈయన ఐపీఎల్ మ్యాచ్కి వచ్చి చూసిండు, కుటుంబ సభ్యులతో వచ్చిండు. మళ్ళీ ఇంకా అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు. ఎన్ని టికెట్లు ఎప్పటి నుంచి అప్పటిదాకా అమ్ముడయ్యా అనేది ఎవరికి తెలియదు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి అనేది ఎవరికి తెలియదట. అంతా ఎస్ఆర్హెచ్ ఫామ్ చైజీ ఇష్టారాజ్యమే. ఇక ప్రశ్నిస్తే వేదికను తరలిస్తామంటూ, నగర ఇమేజ్ పోతుందంటూ బ్లాక్మెయిల్. వేధిస్తే మొత్తానికి తరలిస్తామంట, ప్రశ్నిస్తే వేదికనే తరలిస్తామంటుర్రట. ఇక నగరానికి ఇమేజ్ పోతుంది, టికెట్ల గురించి ఎవ్వరు ఏం అడగొద్దని మాట్లాడుతున్నారంట. ఇక ఇష్టరీతిగా టికెట్ల ధరల పెంపు. కొన్ని మ్యాచ్లకు 100% దాకా. రాజస్థాన్తో మ్యాచ్కు 15,000, బెంగళూరుతో మ్యాచ్కు 30,000 ధర. అమ్మమ్మమ్మ ఎట్లా పెంచుతున్నారు ఇంద్ర బాబు. ఇక అంతరిక్ష టూరిస్టుగా తెలుగు తేజం. అంతరిక్ష టూరిస్టుగా తెలుగు తేజం. అసలు టార్గెట్ ఆ ఇద్దరే. రేవంత్ ఈటలపై స్పెషల్ టీంల ఫోకస్. రేవంత్ ఈటల పైన స్పెషల్ ఫోకస్ పెట్టినాడంట. మళ్ళీ అటు పోయి ఈటల మీద పడ్డాడేంద్రా బాబు. 25 మందికి పైగా సిబ్బందితో రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ల ట్యాపింగ్. ఆయనకు అదే ఆర్థిక సాయంపై ప్రత్యేక దృష్టి. ఇక విపక్షంతో పాటు స్వపక్షంలోని కొందరిపైన నిఘా. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు. ఇక ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నోటీసులు జారీ. అప్పట్లో ఆయనతో టచ్లో ఉన్నటువంటి నేతలకు గుబులు. ఇక బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి తిరుపతి లోకేష్ ఫోన్ ట్యాపింగ్. మొత్తం మీద ఇట్లా జరుగుతుంది. తెలంగాణలో వ్యాపారం చేయలేవు, ఢిల్లీలోనూ వ్యాపారానికి నష్టం చేస్తానంటూ ఇక శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత. ఇంకా తీసుకోండి, మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక వచ్చేసింది. ముఖ్యంగా ఇవాళ తెరపైన చూడూరి పెద్ద పిక్చర్ వేసిరు చూడూరి కవిత. లిక్కర్ స్కామ్ కవితనే సూత్రధారి, పెద్ద పిక్చర్ వేసిరు చూసినా. దాని పక్క పోంటి ఇగో రేవంత్ రెడ్డి. ఈడ బీఆర్ఎస్ను కత్తితో ఒత్తి పొడవాలి, ఇటు రేవంత్ రెడ్డిని లేపాలి. ఇగో ఇంట్లో ఇవే ఉంటాయి ఈ వార్తలు. ఈ వెలుగు దినపత్రికలో అందాల బొమ్మ దినపత్రిక మోసుకొచ్చే వార్తలకి ఇవి. ఆప్కు 100 కోట్లు మళ్లింపులో ఆమెదే కీలక పాత్ర ఉందంట. కీలక పాత్ర. రైతులను మోసం చేస్తే సహించం. పెద్ద మనిషి పెద్ద మాట చెప్పిండు. రైతులను మోసం చేస్తే అసలే సహించమంటుండ. అయ్యో, మొన్నటిదాకా ఎటుపోయింది మరి రైతుల మీద ప్రేమ? మొన్నటిదాకా ఎటుబాయ్. 2015 నుంచి రేవంత్ పైన నిఘా పెట్టినట. ఇక ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటలు ఫోన్ ట్యాపింగ్.
200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్, రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదిలిస్తూ గుర్తించేలా నెట్వర్క్. ఇది అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్త. ఇప్పుడు ఇది సానుభూతి వార్త, ఓట్లు పడేసుకునేటువంటి వార్త. రేవంత్ను అయ్యో ఫోన్ ట్యాపింగ్ చేసిర్రా. 2015 నుండి పాపం రేవంత్ మీద నిఘా పెట్టిరట. అయినా పాపం ముఖ్యమంత్రిగా మంచిగానే గెలిచిండు, కష్టపడిండు, గెలిచిండు. తన ఒక్కడి కష్టమే ఈ గెలుపుకు. 2015 నుండి టాపింగ్ చేస్తూనే ఉన్నానంట. కేజ్రీవాల్తో కవిత మంతనాలు అట్లా ఉన్నాయి. ఇక చేవెళ్ల నుంచి శంఖారావం. నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నటువంటి బీఆర్ఎస్ అధినేత. ఇకపోతే సుధీర్ మాదిగకే టికెట్. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నేత. ఇక ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం. 2001 నుంచి కేసీఆర్ వెంటే మారేపల్లి. ఇక ధర తగ్గిస్తే ఊరుకోం, కేసుల సంగతి తేలేదాకా వడ్లు కొనం. ధర తగ్గిస్తే ఊరుకోమంటే నువ్వు చెప్పిన తర్వాత 30 రూపాయలు పెంచిందట అంతే వరి ధాన్యం మీద. 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామనలేదు. ఎవరైనా చెప్పేది ఇది? డిసెంబర్ 9 నాడే అని కూడా చెప్పలే. ఏడాది సమయం పడుతుందన్నాం. మేం అదే చెప్పినాం. చేసుకోండి. కడియం కావ్యపై వ్యతిరేకత నిజమే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాటలన్నీ రివర్స్. మేము రుణమాఫీ చేస్తామని చెప్పలే. డిసెంబర్ 9 తర్వాత ఏడాది సాయం ఏడాది రోజులు సమయం పడుతుందని చెప్పిండ్రట. ఏడాది సమయం పడుతుందని చెప్పిండ్రా. డిసెంబర్ 9 రాగానే రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. చూపెడతా అది కూడా మీకు. ఇక బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. ఇక చేతనైతే ఎన్నికల్లో ఇక ఇక్కడ చూడరి. ఇక్కడ ఏంటంటే బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ అవుతుంది. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి. ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్ విసిండ్రు. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. ఇక దురహంకార వ్యాఖ్యలపైన బీసీ నేతల ఆగ్రహం. ఇక పార్లమెంటు ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక. ఇరాన్ వార్ సైరన్. ఇక ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఒక్కటే. సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఇక ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ఏ. పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది గులాబీ పార్టీయే. ఇక రేవంత్ ప్రభుత్వానివి లీకులు ఫేక్ వార్తలే. ఇక తెలంగాణకు బద్ధ